గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్స్ టు ప్రభాకర్ అథమెటిక్ అండ్ రీజనింగ్. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నామండి. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది అని లాస్ట్ వీక్ నుంచి, లాస్ట్ 2 వీక్స్ నుంచి అనుకుంటున్నాం నెక్స్ట్ వీక్లో వస్తుందని. కానీ ఫైనల్లీ నోటిఫికేషన్ వచ్చేసిందండి. ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. ప్రిలిమ్స్ కానీ, ఈవెంట్స్ కానీ, మెయిన్స్ కానీ ఎటువంటి ఎగ్జామ్ డేట్, ఫీజ్ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. కేవలం నోటిఫికేషన్, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్ఐ ఎన్ని పోస్టులు ఉన్నాయి, పీసీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఫిజికల్ మెజర్మెంట్స్ ఏంటి, ప్రిలిమినరీ ఎగ్జామ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ రూల్స్ ఏంటి, ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, అన్ని డీటెయిల్స్ ఇచ్చాడండి. ఓన్లీ ఎగ్జామ్ డేట్స్, ఫీ, ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కేవలం మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ఎగ్జామ్ ప్రొసీజర్ ఇవ్వడం జరిగింది, ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఎగ్జామ్ డేట్స్ అనేది నెక్స్ట్ ప్రెస్ రిలీజ్ ద్వారా, ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేస్తామని ఇన్ఫార్మ్ చేశారు. నోటిఫికేషన్లో ఏముందో చూద్దాం. ముందుగా నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉందండి, ప్రభాకర్స్ అథమెటిక్ అండ్ రీజనింగ్ అని. దాంట్లో మీకు కంప్లీట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ కోర్స్ ఫీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా తక్కువ కాస్ట్లో మీకు ఇవ్వడం జరిగింది. ముందు మీకు ఫస్ట్ నోటిఫికేషన్ గురించి తెలుసుకున్నామండి. చాలా అన్ని పాయింట్స్ మీకు నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయో అన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా, చాలా మంది నోటిఫికేషన్లో కొన్ని పాయింట్స్ అర్థం కాకపోవచ్చు. మీకు క్లియర్ కట్గా నోటిఫికేషన్లో మనకి ఏమేమి పాయింట్స్, మెయిన్ ఏ పాయింట్స్ కావాలో, ఏమేమి డౌట్స్ ఉంటాయో అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చండి, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనకి 7,437 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, బోత్ ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ కలిపి. దాంట్లో మెజారిటీ పోస్టులు వచ్చేసరికి పోలీస్ కానిస్టేబుల్ ఎన్ని ఉన్నాయంటే 7,112 పోస్టులు ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లో కలిపి 7,112 పోస్టులు ఉండడం జరిగింది. పే స్కేల్ అన్నిటికీ సేమ్ అండి, 24,280 రూపాయలు. చాలా మందికి పే స్కేల్ గురించి డౌట్ ఉండొచ్చండి. ఒక 1 మినిట్ టైం తీసుకొని మీకు జస్ట్ పే స్కేల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 24,280 అనేది బేసిక్ పే. దీని మీద ఐఆర్ ఇస్తుందండి స్టేట్ గవర్నమెంట్, అదొక 5% ఉంటుంది. నెక్స్ట్ డిఏ ఉంటుంది, ప్రజెంట్ డిఏ అప్రాక్సిమేట్లీ 26% ఉంది. తర్వాత హెచ్ఆర్ఏ ఉంది, అడిషనల్ హెచ్ఆర్ఏ ఉంది, ఇంకా అదర్ అలవెన్సెస్, ఇంకొన్ని అలవెన్స్ వస్తాయండి. ఈ అడిషనల్ అనేది అప్రాక్సిమేట్లీ 1,200 ఉంటుంది, ఇది అప్రాక్సిమేట్లీ 6,000 దాకా ఉంటుంది. అది అప్రాక్సిమేట్ వాల్యూ అండి. అడిషనల్ హెచ్ఆర్ఏ ఇది ఒక 15% వరకు ఉంటుందండి, ఇది ఒక 2,000 వరకు ఉంటుంది, 2,000 నుంచి 3,000 వరకు. హెచ్ఆర్ఏ వచ్చి మనకి ఏరియాని బట్టి అండి, అంటే ఎక్స్ టైప్ సిటీస్, వై టైప్ సిటీస్ అండ్ జెడ్ టైప్ సిటీస్ అని ఉంటాయి. దాన్ని బట్టి హెచ్ఆర్ఏ ఉంటుంది. 8%, 13%, 16%, 24% అని. అప్రాక్సిమేట్లీ ఏ సిటీలో అయినా మీరు ఒక 3,000 వేసుకోవచ్చు, అడిషనల్ హెచ్ఆర్ఏ 1,500 వేసుకోవచ్చు, ఇంకొక అలవెన్స్ అన్ని 1,000 వేసుకోవచ్చు, ఇంకా రిమైనింగ్ అలవెన్స్ వస్తాయండి. అవన్నీ కలిపి అప్రాక్సిమేట్గా నేను చూసినప్పుడు మొత్తం ఎంత వచ్చిందంటే 37,000 రూపీస్ గ్రాస్ అండి. దీంట్లో ఇంకా మనకి కటింగ్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ పాలసీ కానీ, ఇంకా అదర్ అలవెన్సెస్ మనం పనిచేసే దాన్ని బట్టి ఒక 7,000 అలవెన్సెస్ అంటే కటింగ్స్ డిడక్షన్స్ తీసేసుకున్నాం. ఈ డిడక్షన్స్ అన్నీ మనకి ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగి వచ్చేవేయండి. ఒక ఇన్కమ్ ట్యాక్స్ తప్ప డిడక్షన్స్ 7,000 పోను మీకు ఏమొస్తాయంటే 30,000 వస్తాయి హ్యాండ్. మిగతా ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే మనకి రిటర్న్ రాదండి. సో బేసిక్ ఇది 37,000 గ్రాస్. 37,000 ఉన్నప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ లాభంలోకి రాం కాబట్టి, ఐటీ అనేది ఈ రేంజ్లో మనకు ఉంటుంది కాబట్టి, ఈ 7,000 మీకు ఎక్కడ డిడక్ట్ అయినా కానీ అవి మళ్ళీ ఏదో ఒక రూపంలో మీకు మళ్ళీ యూజ్ అయ్యేవి. సిపిఎస్ ఉందనుకోండి, పెన్షన్ స్కీమ్ ఉందనుకోండి, ఆ తర్వాత మళ్ళీ మనం పెన్షన్లో ఉపయోగపడుతుంది, లేదా డ్రా చేసుకోవచ్చు, లేదా హెల్త్ కోసం, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం పెట్టేది ఏంటంటే తర్వాత మనకి ఏదైనా ఇబ్బంది అయితే కనుక దానికోసం హెల్త్ హాస్పిటల్స్లో మనకి ఫ్రీ ట్రీట్మెంట్ కోసం ఏంటంటే ఆ అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది. సో మొత్తం మీద మనకి డిడక్షన్ 7,000 తీసేసుకున్నా కూడా మనకి ఎంత వస్తాయంటే అమౌంట్ అప్రాక్సిమేట్లీ 30,000 వస్తాయి. ఏది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, జాబ్ కొట్టిన తర్వాత ట్రైనింగ్లో ఫెలోషిప్ ఇస్తారండి, 9,000 to 10,000 సంథింగ్ ఇస్తారు. తర్వాత మాత్రం మీకు రెగ్యులర్ అయిపోయిన తర్వాత ఇనీషియల్ శాలరీ 30,000. ఇంకా మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకా ఒక పీఆర్సీ అనేది ఇంకా పెండింగ్లో ఉంది, గవర్నమెంట్ నుంచి రావాల్సిన పీఆర్సీ. ఒక మీరు జాయిన్ అయిన తర్వాత పీఆర్సీ అప్లికబుల్ అయితే కనుక ఇంకా శాలరీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది జాబ్ క్లియర్ చేసేది ఒకటి ప్యాషన్, రెండోది ప్యాషన్తో పాటు మనకి ఏం కావాలండి, ఫినాన్షియల్ డిపెండెన్స్, ఫినాన్షియల్ సెక్యూరిటీ కావాలి. జాబ్ కొట్టేందుకు మనం ఏదైనా ఎవరైనా సరే సంపాదించేది ఎందుకు, జాబ్ కొట్టాలనుకునేందుకు మనకి శాలరీ రావాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, ఆ పర్పస్ కోసం. ఏదైనా మనకి ఫినాన్షియల్ బూస్ట్ ఉంటే కనుక అది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వస్తుందంటే చేతికి 30,000 శాలరీ వస్తుందండి.
ఓకే, పోస్టుల గురించి చూద్దాం. మెయిన్ ఈసారి సివిల్లో ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగిందండి. సివిల్లో 3697, దీని తర్వాత ఏఆర్లో 1052, నెక్స్ట్ మళ్ళీ ఎస్పీఎఫ్ 1380 పోస్టులు, ఫైర్ ఫైట్ 750 పోస్టులు. మెయిన్ ఇవ్వండి. ఫైర్ ఫైటర్కి ఈసారి ఒక స్పెషల్ కండిషన్ పెట్టాడండి. ఖచ్చితంగా మీకు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండి తీరాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఫైర్ ఫైటింగ్ చాలామంది ఈ పాయింట్ చదువుకుంటారండి. ఫైర్ ఫైటర్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో ఆ ఫైర్ ఫైటర్ జాబ్ ఎవరైతే ట్రాక్ చేయాలనుకుంటున్నారో అంటే వీటన్నిటిలో ఫైర్ ఫైటర్ ఎవరికైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఎల్ఎంవి అంటే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండి తీరాల్సిందే. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అందరికీ 18 ఇయర్స్ నిండుతాయి కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ అప్లై చేసే టైంకి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈ జాబ్ చూడాలనుకుంటున్నారో లైట్ మోటార్ అంటే 4 వీలర్ అండి. ఖచ్చితంగా బిలో 2 వీలర్ లైసెన్స్ పనిచేయదు, అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 4 వీలర్ కార్ ఆర్ జీప్ ఆర్ వ్యాన్, హెవీ మోటార్ వెహికల్ అవసరం లేదు, అంటే పెద్ద పెద్ద వెహికల్స్ అవసరం లేదు. లైట్ మోటార్ వెహికల్, ఎందుకంటే ఫైర్ ఫైటర్స్ ఖచ్చితంగా డ్రైవింగ్ వచ్చి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కండిషన్ తీసుకుని వచ్చారనమాట. మీరు ఫైర్లో జాయిన్ అవుతారు, డ్రైవింగ్ రాని పక్షంలో ఏదైనా ఎమర్జెన్సీలో ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది, ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, కొంతమంది అవైలబుల్ ఉంటారు, కొంతమంది అవైలబుల్ ఉండరు. మీకు డ్రైవింగ్ రాని పక్షంలో చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ కండిషన్లో ఇచ్చాడనమాట. ఏమి ఇచ్చాడు? లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి. 4 వీలర్, మినిమం 4 వీలర్. ఈ కండిషన్ చాలా మందికి ఐడియా ఉండదండి, అందుకే మెయిన్ పాయింట్ మీకు ముందు చెప్తున్నాను. అర్థమైందా? అంటే మీ క్లాస్ వినే కొద్దీ కొంతమందికి ఇంట్రెస్ట్ అన్నీ తెలిసిన పాయింట్స్ అనుకుంటారు కాబట్టి స్టార్టింగ్లోనే మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్ని స్టార్టింగ్లోనే చెప్తున్నాను. ఫైర్ ఫైటర్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో పోస్ట్కి వాళ్ళకి ఖచ్చితంగా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది ఉండి తీరాలి. ఓకే, పోస్ట్ గురించి చూద్దాం. ఎస్సీ సివిల్లో ఏమన్నా 3697 ఉంది. మెయిన్ ఎక్కువ పోస్టులు దేని మీద కేటగిరీ చేశారంటే సివిల్లోనే ఇచ్చారు. ఆ సివిల్లో రావడానికి కూడా కారణం ఏంటంటే మీకు చెప్తాను చూడండి. మెయిన్ మనకి ఏం జరిగిందంటే పోలీస్ కమిషన్ రేట్స్ ఉన్నాయండి. మొత్తం 1 2 3 4 5 6 ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్లో 6 పోలీస్ కమిషన్ రేట్స్ ఉన్నాయి. హైదరాబాద్ గురించి ఇవ్వలేదు, జిహెచ్ఎంసీ ఇవ్వలేదు మళ్ళీ. ఓకే, ఏమేమి ఇచ్చాడు? రామగుండం, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట్, వరంగల్. ఈ పోలీస్ కమిషన్ రేట్లో మనకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సార్ గమనించుంటే రామగుండం పోలీస్ కమిషన్ రేట్లో 353 ఉన్నాయి. అదేవిధంగా ఏఆర్ ఎన్ని ఉన్నాయంటే 110 ఉన్నాయి. ఇక్కడ వీటిలో మ్యాక్సిమం పోస్టుల్లో ఇక్కడ రామగుండం పోలీస్ కమిషన్ రేట్లో 463 ఉన్నాయి. నిజామాబాద్లో 176, సిద్దిపేట పోలీస్ కమిషన్ రేట్లో కొంచెం రెండింటిలో తక్కువ ఉన్నాయండి. మళ్ళీ ఖమ్మం పోలీస్ కమిషన్ రేట్కి వచ్చేసరికి 309, 23, 332 పోస్టులు ఇవి. నెక్స్ట్ వరంగల్, అన్నింటికంటే వరంగల్ పోలీస్ కమిషన్ రేట్లో మనకి హైయెస్ట్ వచ్చాయండి, 621 పోస్టులు వచ్చాయండి. సో మనకున్న ఈ సివిల్ సంబంధించి కానీ ఏఆర్ సంబంధించి మొత్తం దగ్గర 4600 ఉంటే 9, 10, 11, 1500 33%, నియర్లీ 33% ఈ 3-6 పోలీస్ కమిషన్ రేట్లోనే ఇవ్వడం జరిగింది. తర్వాత డిస్ట్రిక్ట్స్ వైజ్ చూసుకుంటే మళ్ళీ నల్గొండలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 251 ఉన్నాయి. నెక్స్ట్ సంగారెడ్డిలో 243 ఉన్నాయి, మహబూబ్ నగర్లో 203 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకే డిస్ట్రిక్ట్స్ తీసుకుందాం మనం, భద్రాద్రి కొత్తగూడెంలో 139 ఉన్నాయి. సో ఈసారి మాత్రం మునుపటితో పోల్చుకుంటే మొత్తం హెవీ నోటిఫికేషన్ ఇంకా రాలేదండి, వాటి కోసం కూడా ఫైట్ చేస్తున్నారు. వాటి కాకపోయినా కానీ ఉన్న పోస్టుల్లో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్లో, ఈవెన్ మెయిన్ ఖమ్మం డిస్ట్రిక్ట్లో గమనించినట్టయితే 332 పోస్టులు ఉన్నాయి. చాలా మందికి బెస్ట్ ఆపర్చునిటీ అండి. చాలా మంది నిరుద్యోగులు 4 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ నోటిఫికేషన్ 2022లో పడింది కాబట్టి, మళ్ళీ ఇప్పుడు 2026లో నోటిఫికేషన్ కాబట్టి మనకి సరే నెక్స్ట్ పోస్టులు పెరుగుతాయో లేదో అది సెకండరీ అండి. ఇప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అంటే వాళ్ళు ఎగ్జామ్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే కాంపిటీషన్ పెరుగుతుంది. పోయినసారి 7 lakhs మంది నియర్లీ అప్లై చేస్తే ప్రిలిమ్స్ ఓన్లీ 150,000 మందే క్లియర్ చేశారు అంటే పేపర్ హార్డ్నెస్ అర్థం చేసుకోవచ్చు, లేదా స్టూడెంట్స్ సరిగ్గా ప్రిపేర్ కావట్లేదు. ఆ రెండింటిలోనే కండిషన్ ఉందండి. ఎందుకంటే ఈసారి ఒకటండి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా మీకు అది కూడా నెక్స్ట్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ పోస్టులను దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అవ్వాలండి. ఇచ్చాడు మళ్ళీ స్పెషల్ ప్రొడక్షన్ కోర్స్, ఇది డిస్ట్రిక్ట్ వైజ్ అవసరం లేదు. స్పెషల్ ప్రొడక్షన్ కోర్స్ అనేది స్టేట్ వైడ్ పోస్ట్ అండి. స్టేట్ వైడ్ పోస్ట్, స్టేట్లో అందరూ ఎలిజిబుల్. అర్థమైందా? ఎన్ని 1372 పోస్టులకి స్టేట్లో ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్లే. నెక్స్ట్ పోస్ట్ నెంబర్ 26 అంటే మనకేంటి ఆల్రెడీ తెలిసిందే, ఫైర్ ఫైటింగ్. చూడండి మనకి పోస్ట్ నెంబర్ 26 ఫైర్ ఫైటర్. అర్థమైందా? ఫైర్ ఫైటర్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. చెప్పాను ఆల్రెడీ
ఫైర్ ఫైటింగ్ పోస్ట్కి ఏం కావాలి మనకి? లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ పాయింట్ మీరు మర్చిపోవద్దు. ఎవరైతే ఫైర్ ఫైటింగ్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటారో ఆ పోస్ట్ కూడా మన ప్రిఫరెన్స్లో ఉంది అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా హెవీ అండ్ 4-వీలర్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి. ఓకే, మీరు డైరెక్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ వెళ్ళిపోతారండి. మళ్ళీ వస్తాను అవి కూడా పైకి. మీకు అవన్నీ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లుందో చెప్పాడు. నెక్స్ట్ మీకు ఇంకా మెయిన్ చాలా మందికి కొన్ని పోస్టుల మీద డౌట్ ఉంటుంది, కొన్ని పాయింట్ల మీద డౌట్ ఉంటుంది కాబట్టి అవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మెయిన్ ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. మనకు కావాల్సిన దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా. చాలా మంది అదే అడుగుతున్నారు కాబట్టి ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుతున్నాను ఫస్ట్. ఇది టీసీ అండి. నెక్స్ట్ ఎస్ఐ గురించి కూడా నేను చెప్తాను. మ్యాక్సిమం సేమ్ ఉంటుంది, కొన్ని చేంజ్ ఉంటాయి. ఏజ్ లిమిట్ అని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేంజ్ ఉంటాయి, మిగతా అన్ని చాలా సేమ్ ఉంటాయండి. పీసీలో ఫర్ ద పోస్ట్ కూడా 21, 23, 25 and 26 ఏమి ఇచ్చారంటే మ్యాక్సిమం వాటికి ఏజ్ ఎలిజిబిలిటీ 18 to 22 ఇయర్స్ అండి బేసిక్గా ఫస్ట్. అర్థమైందా? దాంతోపాటు మనకి జీవో నెంబర్ 87 ప్రకారం ఏంటంటే ఒక 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారనమాట. సో జనరల్ క్యాండిడేట్స్కి 22 + 5 ఎంత అంటే 27 ఇయర్స్, లేదా 18 to 27 ఇయర్స్. మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 27 ఇయర్స్ ఉండాలి. అంటే 18 ఇయర్స్ కంటే చిన్నవాళ్ళు అయి ఉండకూడదు, 27 ఇయర్స్ కంటే పెద్దవాళ్ళు అయి ఉండకూడదు. అర్థమైందా? ఎప్పటి వరకు ఇచ్చాడంటే 1 జూలై అనేది కట్ ఆఫ్ డేట్ అండి. అర్థమైందా? 29 జూలై కూడా కాదు, ఈ నెల 1 తారీఖు వరకే. అర్థమైందా? 1, 2 తారీఖు మీరు ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 తారీఖుకి మీకు 27 ఇయర్స్ నిండిపోతున్నాయి అంటే జనరల్ క్యాండిడేట్ ఉంటే అది మీరు ఎలిజిబుల్ అవ్వరండి. మిగతా రిమైనింగ్ అన్ని ఈడబ్ల్యూఎస్ కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మిగతా అందరికి ఎంత ఇచ్చాడు అంటే ఎక్స్ట్రా 5 ఇయర్స్ ఇచ్చాడు అనమాట. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎంత ఇచ్చారంటే +5 ఇయర్స్. సో ఎంత మనకి ఎలిజిబిలిటీ, మెయిన్ ఎలిజిబిలిటీ ఎంత 32 ఇయర్స్ అనేది ఏజ్ ఎలిజిబిలిటీ. అర్థమైందా? అది మెయిన్. ఎవరైనా హోమ్ గార్డ్స్ ఎవరైనా పోస్ట్ ఫర్ home guards, a person who has on the date of notification has been as on duty as home guard for a minimum duration of 360 days within a period of 2 years and who is still continue his service as home guard must have attained the age of 18 years and must not have attained the age of 40 years. హోమ్ గార్డ్స్కి ఏమి ఇచ్చారు అంటే 40 ఇయర్స్ ఇచ్చారు. మళ్ళీ దాంతో పాటు ఒక 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. జనరల్ హోమ్ గార్డ్స్ అనేది జనరల్ కేటగిరీ అంటే 40 + 5 45 ఇయర్స్ ఛాన్స్ ఉంది. మళ్ళీ అట్లాగే ఏజ్ సంబంధించి, క్యాస్ట్కి సంబంధించి, రీజన్ సంబంధించి, మరి మన క్యాస్ట్కి సంబంధించి మళ్ళీ ఎక్స్ట్రా +5 ఇయర్స్ ఉంటుంది. ఓకే, సేమ్ అంటే మిగతా వాటికి కూడా. ఉమెన్ కేటగిరీలో జనరల్ గురించి లేదండి. విడో ఆర్ డివర్స్డ్ ఉమెన్, విడోకి కానీ డివర్స్డ్ ఉమెన్కి కానీ, లేదా జుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ హస్బెండ్ నుంచి సపరేట్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఎంత ఇచ్చాడంటే 40 ఇయర్స్ ఇచ్చాడు. ఎవరెవరికి? ఉమెన్స్లో విడోస్ కానీ, డివర్స్డ్ కానీ, లేదా జుడిషియల్లీ సపరేటెడ్ హస్బెండ్ నుంచి సపరేట్ అయిన వాళ్ళకి వీళ్ళు మాత్రం ఆ సర్టెన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అది కండిషన్ ఇచ్చాడండి. ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ సర్వీస్ అనేది ఎక్స్ట్రా అటాచ్ అంటే వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మళ్ళీ ఎక్స్ట్రా వాళ్ళకి ఎంత ఇచ్చాడు చూడండి ఒకసారి చెప్తాను. 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చాడు అనమాట. ఏ సర్వీస్ అనేది 3 ఇయర్స్ ఇచ్చాడు రిలాక్సేషన్ వాళ్ళకి ఎక్స్ట్రా. మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చాడు. ఓకే, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా 5 ఇయర్స్ ఇచ్చారు. కానీ దాంట్లో నుంచి జన్కోడ్, ట్రాన్స్కోడ్, డిస్కమ్, ఆర్టీసీ, మున్సిపాలిటీస్ని ఎగ్జామ్షన్ చేశారు. కంప్లీట్ ప్యూర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రం 5 ఇయర్స్ అనేది ఎగ్జామ్షన్ ఇచ్చాడు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఫస్ట్ ఏజ్ గురించి చెప్పాను. ఏజ్ ఎంత ఉంటుంది? 27 ఇయర్స్ ఇచ్చాడు. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 32 ఇయర్స్ ఇచ్చాడు. అది మెయిన్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ అయినా పాస్ అయి ఉండాలి, అండ్ దాని ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అయినా పాస్ అయి ఉండాలి. చాలా మంది అడుగుతున్నారు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కానీ ఎస్ఐ వాళ్ళకి డిగ్రీ ఫైనల్ చదువుతున్నాం వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ కాదు అండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చాడు.
must have passed intermediate or its equivalent examination recognized by the state government as on the date of notification 29 July 2026. ఈ డేట్ వరకు అంటే నిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి ఆ డేట్ వరకు మీ చేతిలో ఇంటర్మీడియట్ కానీ దాని ఈక్వివాలెంట్ ఐటీఐ సంథింగ్ ఏ ఎగ్జామ్ ఉన్నా కూడా వాటి యొక్క సర్టిఫికేట్ అనేది మీ చేతిలో ఉండి తీరాలి. అర్థమైంది. ఒకవేళ స్పెసిఫిక్గా ఉంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని ఇచ్చేవాడు, లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని ఇచ్చేవాడు. అలా ఇవ్వలేదు కాబట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అయితే పోలీస్ కానిస్టేబుల్కి ఎలిజిబుల్ కాదు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అయితే ఎస్ఐ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. ఈ డేట్ వరకు మీ చేతిలో సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. ఇందాక నేను చెప్పిన పాయింట్ ఇదే అండి. ఫైల్కి సంబంధించి candidates must have possessed valid light motor vehicle driving license as on the date of notification. Candidates should furnish the valid driving license information issued by the license authority of RTA concerned at the time of certificate verification. అర్థమైందండి. ఎవరైతే ఫైర్ ఫైటర్ పోస్ట్ కోడ్ 26 ఏంటంటే ఫైర్ ఫైటర్, ఫైర్కి అయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది ఉండి తీరాలి. ఓకే, ఈ మెడికల్ స్టాండర్డ్స్ అంటే మ్యాక్సిమం తెలిసినవి అందరికి. ఇది మెయిన్ అండి సెలక్షన్ ప్రొసీజర్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 30% ఇచ్చాడు, అంటే ప్రిలిమ్స్లో 60 మార్క్స్ రావాలి. బీసీ కేటగిరీ వాళ్ళకి 25% ఇచ్చాడు, అంటే 50 మార్క్స్ రావాలి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 20% ఇచ్చారు, అంటే 40 మార్క్స్ రావాలి. మీరు అనుకోవచ్చు 200 బిట్స్ ఉన్నాయి, అన్ని సేమ్ ఆప్షన్స్ పెట్టొచ్చినా 50 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, మినిమం తక్కువ 40 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడే మీరు పొరపాటు పడుతున్నారండి. 1/5 నెగిటివ్ మార్కింగ్ ఉంది, దీన్నే 20% ఇచ్చారు. అర్థమైందా? ఇదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చాలా మందికి ఐడియా ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ అంటే ఐడియా లేని వాళ్ళు చెప్తున్నాను. 1/5 నెగిటివ్ మార్కింగ్ ఇచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 200 క్వశ్చన్స్లో 200 అటెంప్ట్ చేశారు. అర్థమైందా? 200 అటెంప్ట్ చేశారు, అందులో ఓన్లీ 80 క్వశ్చన్స్ రైట్ అయ్యాయి అనుకున్నాను. 80 క్వశ్చన్స్ రైట్ అయ్యాయి కాబట్టి మీకు 80 మార్క్స్ రావండి. అర్థమైందా? అందులో ఎన్ని రాంగ్ అయ్యాయి? 120 క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి, అందులో 1/5 అంటే 24 మార్క్స్ మైనస్ చేస్తాడు. సో మీకు వచ్చే మార్క్స్ ఏంటండి? 56 మార్కులే. అర్థమైందా? మీరు ఓపెన్ క్యాండిడేట్ అయ్యింది, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ క్యాండిడేట్ ఎంత ఇచ్చాడు? 60 మార్కులు ఇచ్చాడు. నాకు 80 రైట్ అయినాయి కదా, 80 మార్క్స్ వస్తాయి అనుకుంటే మీకు తప్పు చేసినట్టే. అందులో ఆల్రెడీ నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఎంత ఇచ్చారు? 1/5 ఇచ్చాడు. 1/5 20% నెగిటివ్ మార్కింగ్ అంటే 1/5 నెగిటివ్ మార్కింగ్ ఇచ్చాడు కాబట్టి 24 మార్క్స్ మైనస్ అయ్యి 56 వస్తారు. మీరు ఓపెన్ క్యాండిడేట్ అయితే కనుక లాస్ అయిపోతారు. లేదా మీకు 60 మార్కులు వచ్చినాయి అనుకొని నేను బీసీ ఆర్ ఎస్సీ ఎస్టీ క్వాలిఫై అవుతాను అనుకుంటే మీరు తప్పు చేసినట్టే. 60 ఎన్ని తప్పు అయ్యాయి? 140 తప్పు అయింది. 140 ఇంటూ 1/5 అంటే 5 2 5 8. సో 28 తీసేస్తే 32 మార్క్సే మీకు వచ్చేది. ఈవెన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఏ కేటగిరీ అయినా సరే 32 మార్క్స్కి మీరు క్వాలిఫై అవ్వరు. సో ఏ ఉద్దేశంతో పెట్టారు అంటే మీరు ఫస్ట్ తెలిసిన క్వశ్చన్సే ఆన్సర్ చేయాలి. ఖచ్చితంగా తెలిసిన క్వశ్చన్సే ఆన్సర్ చేయాలి. నాకు ఇది తెలియదు అన్న పక్షంలో వదిలేసేయండి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఈ విధంగా జాగ్రత్త పడాలి. అర్థమైందా? సో అందుకే చెప్తున్నాను, ప్రిలిమ్స్ కూడా మనం హార్డ్ వర్క్ చేయాల్సిందే. ప్రిలిమ్సే కదా ఆ టైంకి ఈజీగా వచ్చేస్తుంది అంటే ఓకే, ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వస్తుంది, కష్టం కంగారు పడాల్సిన పని లేదు. అర్థమైందా? బేసిక్గా మనకి మంచిగా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి కానీ కష్టపడే వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది. అర్థమైందా? దాని గురించి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. కానీ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. డైరెక్ట్ పోయి నేను ఏం ప్రిపేర్ కాకుండా డైరెక్ట్ పోయి ఎగ్జామ్ రాసి వచ్చి ఏది పెట్టినా వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం తప్ప. ఎందుకంటే 40 మార్కులే కదా, లేదా 50 మార్కులే కదా, 60 మార్కులే కదా, ఏదో ఒకటి పెట్టేసి ఒక 10-20 బిట్లు తెలిసినా పర్లేదు, మిగతా రాలేసినా వచ్చేస్తాయి అంటే మాత్రం అది మూర్ఖత్వమే అండి. మంచిగా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఈవెన్ ప్రిలిమ్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే. డిస్క్రిప్షన్లో ప్రభాకర్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ యాప్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు చాలా తక్కువ కాస్ట్తోనే పెట్టారండి. కాస్ట్ కూడా చెప్తున్నాను, చాలా తక్కువ అండి. మీకు 3 months కోర్స్ జస్ట్ 99 రూపీస్ ఓన్లీ. మీకు ఇందులోనే కంప్లీట్ ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయండి. ఓకే,
కంప్లీట్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. 3 months కోర్స్ 99 రూపీస్, 6 months కోర్స్ 199 రూపీస్ జస్ట్ అండి. 9 months ఇవన్నీ లాంచింగ్ ఆఫర్స్ అండి. ఫస్ట్ 2 లాంచింగ్ ఆఫర్స్ చాలా తొందరగా త్వరపడాలి. అండ్ 12 months ఆర్ ఈ లాస్ట్ కోర్స్ వచ్చి 12 months ఆర్ ఒకవేళ ఎగ్జామ్ డేట్ ఎక్స్టెండ్ అయితే మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ ఉంటుంది. 599 రూపీస్. ఓకే, జస్ట్ ఒకవేళ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉండి జాయిన్ అయితే నేను జిఎస్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. మినిమం ఫీజుతో మీకు జిఎస్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3 months కోర్స్ 99 రూపీస్. మీకు బెస్ట్ ఆఫర్ 6 months కోర్స్ తీసుకుంటే మీకు బెస్ట్ ఉంటుందని 199. లేదు నాకు ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు అనుకుంటే 12 months కోర్స్ కూడా తీసుకోవచ్చు, 599 రూపీస్. జస్ట్ దాంట్లో మీకు కంప్లీట్ ఆర్థమెటిక్, కంప్లీట్ రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మీకు ఏంటి అంటే ప్రతి దానికి వీడియో అయిపోగానే మీకు కింద టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ వీడియో అయిపోగానే టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక క్లాస్ జరుగుతుందండి, ఏదైనా యావరేజ్ టాపిక్ జరుగుతుంది, దాంట్లో వీడియో జరిగింది, దాని కిందనే ఒక క్లాస్ అయిపోగానే దాని కింద టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక వీడియో అయిపోగానే దాని కింద టెస్ట్ పెట్టడం జరుగుతుంది. అంటే మీరు ఒక వీడియో ప్రిపేర్ కాగానే అది మీకు ప్రిపేర్ అయ్యారో లేదో తెలుసుకోవడం కోసం కింద టెస్ట్, మీరు ఒక టెస్ట్ అటెంప్ట్ చేస్తే మీరు చదివిన వీడియో ఎంతవరకు అనలైజ్ చేయాలో మీకే అర్థమవుతుంది. సో అలా ప్రతి క్లాస్కి, ప్రతి టాపిక్లో, ప్రతి క్లాస్ కింద మీకు మార్క్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. క్లాస్ అయిపోగానే మీరు ఆ మార్క్ టెస్ట్ రాయొచ్చు. ఓకేనండి. నెగిటివ్ మార్కింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఏమి ఇచ్చారంటే ఏదైనా క్వశ్చన్ డిలేట్ అయితే, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి, వెదర్ ఎనీ క్వశ్చన్ ఆర్ డిలేటెడ్ ఇన్ ద ఫైనల్ ఆన్సర్ కీ ఇన్ ద ప్రిలిమినరీ రివిజన్ టెస్ట్. ఒకవేళ 200 క్వశ్చన్స్ ఉన్నాయండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 200 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 20 క్వశ్చన్స్ రాంగ్ పడ్డాయి అనుకుందాం. అన్ని క్వశ్చన్స్ పడవు అనుకుందాం, 20 క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయి అనుకుందాం. మీరు అనుకోవచ్చు 20 మార్క్స్ యాడ్ చేస్తారు అని. అలా యాడ్ చేయరు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే పాయింట్ ప్రపోర్షనేట్ టు పర్సంటేజ్ ఆఫ్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై హిమ్ ఆర్ ఇన్ ద అదర్ క్వశ్చన్స్. దీని మీనింగ్ ఏంటంటే మిగతా 180 క్వశ్చన్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిగతా 180 క్వశ్చన్స్లో మీకు 90 మార్క్స్ వచ్చాయి అనుకోండి, అంటే మీరు ఏంది 1/2, అంటే అందులో 50% క్వశ్చన్సే రాంగ్ పెట్టారు, అదే 50% క్వశ్చన్సే రైట్ పెట్టారు. ఈ 20 క్వశ్చన్స్లో అంటే 180లో 90 అంటే సగం, ఓకే, హాఫ్. 20లో కూడా హాఫ్ అంటే ఎంత, 10. మీకు 10 మార్క్స్ మాత్రమే యాడ్ చేయడం జరుగుతుంది. అర్థమైందండి. ఫర్ ఎగ్జాంపుల్ 180 క్వశ్చన్స్లో మీకు 45 క్వశ్చన్సే రైట్ చేశారు, అంటే ఎంత 1/4 క్వశ్చన్సే రైట్ చేశారు, 180లో 45. సో మీకు ఈ 20లో కూడా 1/4 మార్క్సే ఇవ్వడం జరుగుతుంది. 4 1 4 5. అర్థమైందా. అంతే కదా, 20 క్వశ్చన్స్ రాంగ్ ఇచ్చారు అని చెప్పి మీకు 20 మార్క్స్ ఇవ్వడం జరగదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఏంటి, ప్రపోర్షనేట్ మార్క్స్. మీకు ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అయితే అన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరగదు, అన్ని మార్క్స్ ఇవ్వడం జరగదు. మిగతా క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్ పెట్టారో అంత పర్సెంటేజ్ మాత్రమే మీకు ఈ క్వశ్చన్స్లో ఇవ్వడం జరుగుతుంది. మిగతా క్వశ్చన్స్లో 50% క్వశ్చన్సే కరెక్ట్ పెట్టారు, 180లో 90 కరెక్ట్ పెట్టారు. ఈ 20లో కూడా మీకు 50% ఇవ్వడం జరుగుతుంది, 10 మార్క్సే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. తప్పైతే ప్రతి ఇవ్వడం జరగదు. నిమిషం అండి. ఓకే అండి, నెక్స్ట్ ఈవెంట్సే అందరికీ తెలిసిందే మనకి. 1600 జెంట్స్కి, 800 ఏమో ఉమెన్ క్యాండిడేట్స్కి. అది ఖచ్చితంగా మ్యాండేటరీగా క్వాలిఫై కావాల్సిందే. వాటి ఏ టైంలో క్వాలిఫై కావాలో కింద ఇచ్చాడు, చెప్తాను కూడా. ఫిజికల్ మెజర్మెంట్స్. ఓకే, మెన్ క్యాండిడేట్ ఖచ్చితంగా 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. ఉమెన్ క్యాండిడేట్ 152.5 ఇంచెస్లో వస్తే ఖచ్చితంగా 5 feet అండి. ఇది 5 feet 6 inches. అర్థమైందా. ఉమెన్ క్యాండిడేట్ ఖచ్చితంగా 5 feet లేదా 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. మెన్ క్యాండిడేట్ వచ్చి 167 ఇంచెస్లో కన్ఫామ్ కంగారు అయితే వాడు ఇచ్చిన బోర్డు వాళ్ళు ఇచ్చింది ఖచ్చితంగా సెంటీమీటర్స్లో కాబట్టి ఆ సెంటీమీటర్స్లోనే చూడాలి. ఓకేనా. అదేవిధంగా ట్రైబల్ ఏరియా వాళ్ళకైతే ఎగ్జామ్షన్ ఇచ్చారండి. ట్రైబల్స్ ఎవరైతే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్,
మంచిర్యాల్. షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్ అయి ఉండాలి, ఎస్టీ క్యాండిడేట్ అయి ఉండి ఏరియా ట్రైబల్ ఏరియా అయి ఉండాలి. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాద్ అండ్ వరంగల్ డిస్టిక్. ఓకే, ఏమై ఉండాలి అందులో ఉన్న ఎస్టీ క్యాండిడేట్స్ ఏమై ఉండాలి అంటే హైట్ వచ్చి 160 సెంటీమీటర్స్, ఉమెన్ హైట్ వచ్చి 150 సెంటీమీటర్స్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, లాంగ్ జంప్ మెన్కి 4 మీటర్స్ ఇచ్చారు. చాలా లాస్ట్ టైం చాలా మంది చాలా క్యాండిడేట్స్ నాకు తెలిసిన చాలా పర్సన్స్ ఇబ్బంది పడ్డ కేటగిరీ అండి. 3.8 చేస్తారనుకున్నారు, కానీ మళ్ళీ లాంగ్ జంప్ 4 మీటర్స్ ఇచ్చారండి, గమనించగలరు. అది ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 2.50, ఎక్స్ సర్వీస్ మెన్కి 3.5, షార్ట్ పుట్ 6 మీటర్స్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 6 మీటర్సే, ఉమెన్ క్యాండిడేట్కి 4 మీటర్స్ ఇచ్చారు. ఫైనల్ ఎగ్జామినేషన్ లెటర్, ఫైనల్ మార్క్స్, ఫైనల్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ లేదు, అర్థమైందండి. ఫైనల్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ లేదు, ఓన్లీ ప్రిలిమ్స్లోనే 1/5 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఫైనల్ ఎగ్జామ్లో కూడా సేమ్ అండి. ఏదైనా క్వశ్చన్స్ రాంగ్ ఇస్తే ఆ క్వశ్చన్స్కి మార్కులు 10 క్వశ్చన్స్ రాంగ్ అయితే 10 క్వశ్చన్స్ మీకు 10 మార్కులు ఇవ్వరు. మిగతా క్వశ్చన్స్లో ఎన్ని కరెక్ట్ చేశారో ఆ బేస్ మీదే ఈ 10 క్వశ్చన్స్లో కూడా మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అంటే మిగతా క్వశ్చన్స్లో ఎక్కువ మార్కులు చేస్తే వీటిలో కూడా ఎక్కువ మార్కులు వస్తాయి, మిగతా క్వశ్చన్స్లో తక్కువ చేస్తే వీటిలో కూడా తక్కువ మార్కులు వస్తాయి. అంతేగాని నేను ఎన్ని చేసినా కూడా నాకు 10 తప్పు అయితే 10 మార్కులు వస్తాయి, 20 తప్పు అయితే 20 మార్కులు వస్తాయి అనుకోవద్దు. ఈసారి చేంజ్ చేసిన రూల్ అది, గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం చూసుకోవాల్సిన పాయింట్స్ వచ్చి మెరిట్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్ సేమ్ మార్క్స్. వాళ్ళిద్దరికి సేమ్ మార్క్స్ వచ్చి ఉంటే ఇద్దరు క్యాండిడేట్స్ కి, ఎవరైతే ముందు పుట్టారో సీనియర్ క్యాండిడేట్ ఏజ్ లో ఎవరికి సేమ్ ఉంటుందో ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్ హూ వాస్ బార్న్ ఎర్లియర్. ఎవరైతే ఏజ్ లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని తెలిసిన పాయింట్స్ ఉంటాయండి. డిస్ట్రిక్ట్ కోడ్స్ ఇచ్చారు. స్పెషల్ కేటగిరీస్, ఇవన్నీ ఓకే అండి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ కూడా ఓకే. వీటిలో మనకి ఏంటంటే ఎస్సీ కేటగిరీ కానీ ఎస్టీ కేటగిరీ కానీ వాళ్ళు సర్టిఫికేట్స్ గురించి ఇచ్చారండి. నాన్ క్రీమీ లేయర్, క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ గురించి ఇచ్చారు. ఒక్క నిమిషం మనం చూద్దాం ఆ పాయింట్స్. ఈసారి ఏంటంటే అండి, ఫస్ట్ పార్ట్ 1 ప్రిలిమ్స్కి ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవాలి. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అప్లై చేసుకున్న తర్వాత ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మాత్రమే మెయిన్స్కి అప్లై చేసుకోవడానికి ఇచ్చారండి. ఫస్ట్ ఏం చేయాలి, ప్రిలిమ్స్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఎగ్జామ్ హాల్ టికెట్ వస్తుంది, ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాం. ప్రిలిమ్స్ క్లియర్ కాని వాళ్ళకి సెకండ్ పార్ట్ అప్లై చేసుకునే అవకాశం లేదు. ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు మళ్ళీ సెకండ్ పార్ట్ అప్లై చేసుకోవాలి. ఆ పాయింట్స్ చూడండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఫీ డీటెయిల్స్ ఇంక ఇవ్వలేదండి, కానీ ఒక ఆప్షన్ ఏమి ఇచ్చాడు అంటే టీఎస్ఎల్పిఆర్బి కండక్ట్ చేసేది ఈ రోజు నుంచి నెక్స్ట్ 3 months లోపల టీఎస్ఎల్పిఆర్బికి సంబంధించిన ఏ నోటిఫికేషన్ పడ్డా ఫిజికల్ మెజర్మెంట్స్ కి సపరేట్గా మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఒకసారి ఫిజికల్ మెజర్మెంట్స్కి వెళ్ళారు అంటే ఆ ఫిజికల్ మెజర్మెంట్సే సరిపోతుంది. ఇక్కడ ఉన్న ఏ పోస్ట్కైనా ఎస్సీటీ, పీసీ, సివిల్ కానీ ఈక్వివలెంట్, ఎస్ఐ కానీ మెకానికల్ పోస్టులు కానీ ఏ పోస్టులకైనా సరే ఒక్కసారి ఫిజికల్ మెజర్మెంట్స్ చాలండి. ఈవెంట్స్ ఒక్కసారి, మళ్ళీ మిగతాది అవసరం లేదు. సో ఏం చేస్తున్నారంటే మీరు ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తే 50 రూపీస్ రిబేట్ ఇస్తున్నాడు, కన్సెషన్ ఇస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 100 రూపీస్ రిబేట్ మీన్స్ డిస్కౌంట్ ఇస్తున్నారు అనమాట. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తే ఆ 2 ఎగ్జామ్ ఫీజుల మీద ఒక 50 రూపీస్ మీకు డిస్కౌంట్ ఉంటుంది. మిగతా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మాత్రం 100 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. ఫీ ఎంతో ఇంకా డిసైడ్ ఇవ్వలేదండి. సర్టిఫికేట్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కానీ ఒకవేళ సర్టిఫికేట్స్ తెచ్చుకుంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకున్నప్పుడు దాంట్లో ఖచ్చితంగా మీరు అందులో ఉన్న సబ్ డివిజన్ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అనేది ఖచ్చితంగా అందులో మెన్షన్ చేయాల్సిందే. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మనకి ఏం తెచ్చుకోవాలి అంటే కేటగిరీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎప్పుడు ఉండాలి అంటే 1st April 2026 తర్వాతే అది సర్టిఫికేట్ ఉండి తీరాలి. ఆ డేట్ గుర్తుపెట్టుకోండి. 1st April 2026 తర్వాత మాత్రమే అది
వ్యాలిడ్ అవుతుంది. అంతకుముందు ఉన్న సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అవ్వదు. సేమ్ బీసీ వాళ్ళకి కూడా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అండి. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కన్సర్న్ అథారిటీ నుంచి అది కూడా 1 ఏప్రిల్ 2026 తర్వాత మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. అర్థమవుతుందా? మిగతావి వ్యాలిడ్ అవ్వదు. చూడండి, ఫస్ట్ పార్ట్ 1 ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం ఫిల్ చేస్తాం. మనకి ఎగ్జామ్ హాల్ టికెట్ వస్తుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత హాల్ టికెట్ వస్తుంది. ఎగ్జామ్ రాస్తాం. ఎగ్జామ్ రాసిన తర్వాత చూడండి ఫిల్లింగ్, మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ అనేది మళ్ళీ అప్లై చేసుకోవాలి. క్యాండిడేట్స్ హూ ఆర్ డిక్లేర్డ్ క్వాలిఫైడ్ ఇన్ ద ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ హ్యావ్ టు విజిట్ ద వెబ్సైట్ www.tgprb.in అగైన్ టు సబ్మిట్ ద పార్ట్ 2 అప్లికేషన్. అంటే పార్ట్ 2 అప్లికేషన్ మళ్ళీ సపరేట్ గా అప్లై చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎగ్జామ్ ఫస్ట్ స్టార్టింగ్ టైంలోనే పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయి అనుకోవద్దు. ఓన్లీ పార్ట్ 1 అప్లికేషన్ మాత్రమే ఉంటుంది. పార్ట్ 2 ఎవరు అప్లై చేసుకుంటారు అంటే పార్ట్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే. ఓకే, పార్ట్ 2లో పోస్టెస్ ప్రిఫరెన్స్ అనేది చూసుకొని పెట్టాలండి ఖచ్చితంగా. పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఆర్ యూనిట్ ఆప్షన్స్ వన్స్ ఎక్సర్సైజ్ ఆర్ ఫైనల్ అండ్ కెనాట్ బి చేంజ్డ్ దేర్ ఆఫ్టర్. పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వమంటున్నారు. ఒకసారి ఇచ్చిన తర్వాత దాన్ని చేంజ్ చేయడం కుదరదు. సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ చెప్పాను కదండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కానీ ఖచ్చితంగా 1 ఏప్రిల్ 2026 తర్వాత మాత్రమే ఉండి తీరాలి. ఓకే, ఇవి మెయిన్ పాయింట్స్ అండి. చాలా వరకు మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చెప్పాము, ఏజ్ క్రైటీరియా చెప్పాము, అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటో మాట్లాడుకున్నాము. ఎట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్ ప్రాసెస్ గురించి మెయిన్ మాట్లాడుకున్నామండి. ప్రిలిమ్స్, ఈవెంట్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఏదైనా డిలేట్ అయిన క్వశ్చన్స్కి ఎన్ని క్వశ్చన్స్ డిలేట్ అయితే అన్ని మార్క్స్ వస్తాయి అనుకోవద్దు. మిగతా క్వశ్చన్స్లో మీరు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో దాని పరంగానే వస్తాయి. సో అందుకే ప్రతిసారి ఎందుకు ఇస్తున్నారు అంటే క్వశ్చన్స్ తప్పైతే దాన్ని బేస్ చేసుకుని ప్రిలిమ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 20 క్వశ్చన్లు 20 ప్రిలిమ్స్లో ఎందుకంటే మెయిన్గా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయనుకోండి, ఆ 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్ కలిపేస్తే ఈజీగా క్వాలిఫై అవుతున్నారనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారు అంటే మిగతా క్వశ్చన్స్లో ఎన్ని కరెక్ట్ అయ్యాయో దాని బేస్ మీద ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మిగతా 180లో 20 కరెక్ట్ అయ్యాయండి అనుకుందాం. అర్థమైందా? ఈ 20కి 20 మార్కులు కలిస్తే 40 మార్క్స్ వస్తున్నాయి కదా. అంటే మీరు 180లో 20 అటెంప్ట్ చేశారు, మిగతా 160 అటెంప్ట్ చేయలేదు, 20 మార్క్స్ వచ్చాయి. 20 కలిపితే 40, మీరు క్వాలిఫై ఎస్సీ కానీ ఎస్టీ కేటగిరీ అయితే క్వాలిఫై అవుతారు అనుకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఏం చేశారంటే 180లో 20 అంటే 1/9, 1/9 క్వాలిఫై అయ్యారు కాబట్టి 20లో కూడా 1/9 అంటే 2.22 సంథింగ్ వస్తుంది. అంటే మీకు ఎంత వచ్చినట్టు? ఓన్లీ 22.22 మార్క్స్ వచ్చినట్టే. అర్థమైందా? సో 40 మార్క్స్ రావట్లేదు. ఈ విధంగా వాళ్ళని ఎలిమినేట్ చేయడం కోసం ఏ విధంగా ఇచ్చారంటే ప్రపోర్షనేట్ మార్క్స్ అని ఇచ్చారనమాట. మిగతా క్వశ్చన్స్ లో ఎన్ని కరెక్ట్ అవుతున్నాయో దాన్ని బట్టే మార్క్స్ ఇస్తారు అని. ఓకేనా? సో క్యాండిడేట్స్, నోటిఫికేషన్ వచ్చింది, తొందరలోనే ఆన్లైన్ అప్లికేషన్ వస్తుంది. సో మనం ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళకి చెప్తున్నాను ముందే, నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. తొందరలోనే ఆన్లైన్ ఎగ్జామ్ ఇస్తాడు, డేట్ ఇస్తాడండి. ప్రిలిమ్స్ కూడా డేట్స్ ఇస్తారు కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మళ్ళీ నోటిఫికేషన్ రావాలంటే టైం పడుతుంది కాబట్టి మనం గమనించి, చాలా మంది ఏమనుకుంటారు అంటే మంచి అవకాశం వచ్చినప్పుడు వేస్ట్ చేసుకున్నాను అని చాలా మంది నిరుత్సాహపడుతుంటారు. ఆ నిరుత్సాహపడకూడదంటే టైం వచ్చినప్పుడే మనం ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. ఎందుకు అంటే బయట కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది. ఆ కాంపిటీషన్ని ఎదురొడ్డి నిలబడాలి అంటే మన ప్రిపరేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా డెడికేటెడ్గా ఉండాలండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ అనేది డిపార్ట్మెంట్ అనేది చాలా మందికి ప్యాషన్ ఉంటుందండి. ఓకే, ఆ ప్యాషన్ నెరవేర్చుకోవడానికి టైం ఒక్కసారి వస్తుంది. ఒకసారి మిస్ అయితే 3-4 సంవత్సరాల సమయం వృధా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అవ్వండి. లింక్లో డిస్క్రిప్షన్లో ప్రభాకర్స్ ఆర్థమెటిక్ రీజనింగ్ యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ ప్రైస్కే మీకు కోర్స్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి కోర్స్ మీకు లైవ్ కోర్స్లో టైపు ఆల్రెడీ 5-6 టాపిక్స్ యాడ్ అయి ఉన్నాయి. ఎవ్రీ 3 to 4 డేస్కి కొత్త టాపిక్ యాడ్ అవుతుంది. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగిందండి. ఒక డిఫరెన్స్ ఏం చెప్తున్నాను అంటే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్కళ్ళకి ఏ డౌట్ అయినా అడగొచ్చండి. ఏ విధంగా ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి, నాకు ఈ క్వశ్చన్ డౌట్ ఉంది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఆ డౌట్స్ అన్ని రాసుకొని మీకు సెషన్ ఒక వీకెండ్లో ఒక సెషన్ పెట్టడం జరుగుతుంది. లేదా నాకు కాల్ చేస్తే నాకు టైం ఉన్నప్పుడు మీకు ఆ క్వశ్చన్స్ మళ్ళీ నేను మీకు రిటర్న్ కాల్ చేసినా సరే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీకు జాబ్ చాలా వరకు అంటే మన ఎఫర్ట్ 20%, నా ఎఫర్ట్ 20% ఉంటే మీ ఎఫర్ట్ 80% ఉండాలండి. మీ ఎఫర్ట్ ఖచ్చితంగా 80% ఉంది అంటే నా ఎఫర్ట్లో 20%లో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. సో ఖచ్చితంగా మీరు ప్యాషనేట్ అయ్యండి, ఖచ్చితంగా గట్టిగా ప్రిపేర్ అవుతాను అంటే మిమ్మల్ని క్లియర్ చేయించే బాధ్యత చాలా వరకు క్లియర్ చేయించడానికి ప్రయత్నిస్తానండి. ఎందుకంటే
మనకి 20%తో పాటు చెప్పాను కదా, మీ హార్డ్ వర్క్లో కూడా మిస్టేక్ ఉండకూడదు. సో కష్టపడండి, కోర్స్ తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్లో నా నెంబర్ ఉంటుంది, యాప్లో కూడా నా నెంబర్ ఉంటుంది. మీరు యాప్ పర్చేస్ చేస్తే నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి నేను వెంటనే మీకు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తానండి. దిస్ ఈజ్ మై ఫోన్ నెంబర్. ఏదైనా ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.